ఎల్ఓసి వెంబడి పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగుతోంది. పాకిస్తాన్ సైన్యం జరుపుతున్న కాల్పులకు భారత సైన్యం ధీటైన జవాబు చెబుతోంది. ఎల్ఓసి దగ్గర పరిస్థితులు చాలా ఉద్రిక్తంగా ఉన్నాయి. సీజ్ ఫైర్ నిబంధనలను పాకిస్తాన్ ఉల్లంఘించింది. ఎప్పుడైతే పాకిస్తాన్పై మనం ఆంక్షలు విధించడం మొదలుపెట్టామో అప్పటి నుంచి పాకిస్తాన్ ఎల్ఓసి దగ్గర తన వంకర బుద్ధిని చూపించుకుంటూనే ఉంది. ఏప్రిల్ 22 నుంచి ఇప్పటి వరకు 20 చోట్ల పాకిస్తాన్ ఆర్మీ కాల్పులకు తెగబడింది. నిన్న మనం ఎల్ఓసి దగ్గర ఉన్న పాకిస్తాన్ అవుట్పోస్టులను కూడా మన ఆర్మీ ధ్వంసం చేసినట్టుగా తెలుస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ కవ్వింపు చర్యలకు ధీటైన జవాబు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఎక్కడెక్కడ ఎల్ఓసి వెంబడి ఎక్కడెక్కడ పాకిస్తాన్ ఆర్మీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది, ఎల్ఓసి వెంబడి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, కాశ్మీర్ అటాక్ తర్వాత భారత్ తీసుకుంటున్న చర్యలతో పాకిస్తాన్ అయోమయంలో పడి ఎల్ఓసి వెంబడి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తుంది. ఆ రోజు నుంచి కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. ఇప్పుడు ఎల్ఓసి వెంబడి పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎక్కడెక్కడ కాల్పులకు తెగబడుతుంది? ఎగ్జాక్ట్లీ ఉద్రిక్తంగా ఉంది ఆ పరిస్థితులు భారత్ పాక్ సరిహద్దులకు సంబంధించి. ఇప్పటికే పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత మనము సింధుకు సంబంధించినటువంటి నది ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం జరిగింది ప్రెజర్ పెంచడానికి. అప్పటి నుంచి ఇంకా మరింతగా పాకిస్తాన్ సీజ్ ఫైర్ ఒప్పందాన్ని వాళ్ళు క్రాస్ చేస్తూ ఫైర్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. హోరాహోరీగా కాల్పులు జరుపుతా ఉన్నాయి. దానికి కూడా ధీటుగా కాల్పులు భారత ఆర్మీ కూడా చేస్తా ఉంది. నీలం, లీలా, లిఫా వ్యాలీ, యూరి, పూంచ్, సుందర్బాని, కుప్వారా, సుత్కారి, గారి, బారాముల్లా, పహల్గామ్, నుషిరా, అశోక్ నూర్ సెక్టర్ పైన పాక్ కాల్పులు జరుపుతానే ఉంది. మనం చూస్తా ఉన్నాం.